హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శాంతి స్వరూప్. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసము ఈ వీడియో. మీ ప్రిపరేషన్కి ఒక బూస్టప్ ఇవ్వడానికి ఒక 5 పవర్ఫుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్స్ సమకూర్చి ఈ వీడియో మీకు అందిస్తున్నాను. చూడండి, నచ్చితే ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైన రిజల్ట్ సాధించగలరు. స్టడీ టెక్నిక్స్కి వెళ్ళే ముందు ఒక బేసిక్ రూల్ మనం గుర్తు చేసుకుందాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు మీకోసం ఒక సెపరేట్ ప్లేస్ అండ్ ఒక సెపరేట్ టేబుల్ పెట్టుకోండి. మీకు వీలైతే ఒకే టైం పెట్టుకొని అదే టైంలో చదవండి. అప్పుడు కాన్సంట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. 90స్లో ఒక ఇటాలియన్ గ్రాడ్యుయేట్ ఈ పొమోడోరో టెక్నిక్ని కనుగొన్నాడు. ఆయన తన కిచెన్లో ఉన్న ఒక టొమాటో ఆకారంలో ఉన్న ఒక టైమర్, ఒక 25 minutes టైమర్ తీసుకొని చదవడం స్టార్ట్ చేసినాడు. సో ఇటాలియన్లో టొమాటోని పొమోడోరో అంటారు, కాబట్టి దీన్ని పొమోడోరో టెక్నిక్ అన్నాడు ఆయన. సో టెక్నిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చాప్టర్ ఫినిష్ చేయాలా, ఆ చాప్టర్ ఫినిష్ చేయాలంటే ఎంత టైం పడుతుందో గెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 hours పడుతుంది అనుకుందాం. సో ఆ 2 hours టైంని 25 minutes పీరియడ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అంటే 4 భాగాల కింద అవుతుంది. సో ఒక 25 minutes ఆ టైమర్ పెట్టుకొని 25 minutes ఫోకస్ స్టడీ కాగానే ఒక 5 minutes బ్రేక్. ఆ 5 minutesలో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మళ్ళీ 25 minutes ఫోకస్ స్టడీ, 5 minutes షార్ట్ బ్రేక్. ఇలా ఒక 3 or 4 25 minutes అంటే 3 or 4 పొమోడోరోస్ ఫినిష్ అయిన తర్వాత ఒక 20 to 30 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈ విధంగా చదవడం మీరు స్టార్ట్ చేస్తే అతి తక్కువ సమయంలో ఇంత సిలబస్ నేను ఎలా ఫినిష్ చేశానని చెప్పేసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. సో మీరు లెక్చర్ వినేప్పుడు కానీ చదువుకునేప్పుడు కానీ నోట్స్ రాసుకోవడం తప్పనిసరి. 1970లో మైకెల్ హోవే అనే ఒక డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ తన పరిశోధనలో ఏం తేల్చాడంటే, నోట్స్ రాసుకునే స్టూడెంట్స్ నోట్స్ రాసుకునే స్టూడెంట్స్ కన్నా 7 రెట్లు ఎక్కువగా గుర్తుపెట్టుకోగలరు. సో కాబట్టి చదివేటప్పుడు నోట్స్ రాసుకోవడము కంపల్సరీ. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సమయంలో నోట్స్ రాసుకోవడం ఎలా చూద్దాం. మీరు ఒక క్వశ్చన్ కానీ కాన్సెప్ట్ కానీ తీసుకొని చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రీడింగ్లో మొత్తం ఒకసారి పైనుంచి కింది దాకా అలా చదువుకుంటూ వెళ్ళాలి. ఏ క్వశ్చన్ అయినా కానీ ఏ కాన్సెప్ట్ అయినా కానీ అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ రీడింగ్ యొక్క మన లక్ష్యం ఏంటంటే ఆ కాన్సెప్ట్ నుండి మెయిన్ పాయింట్స్ కనుక్కోవడం. సో సెకండ్ రీడింగ్ చేసేప్పుడు మీరు మొత్తం ఆన్సర్ అంతా చదవకండి, ఒక ఫస్ట్ మెయిన్ పాయింట్ మాత్రం తీసుకొని చదవండి. ముఖ్య గమనిక ఏంటంటే, ఇక్కడ మీరు మెమరైజ్ చేయడానికి ప్రయత్నించకండి. డోంట్ ట్రై టు మెమరైజ్. మనం యాక్టివ్ రీడింగ్ చేస్తున్నాము, అందులోంచి మనం పాయింట్స్ బయటికి తీస్తున్నాం అంతే. సో సెకండ్ రీడింగ్ ఫస్ట్ మెయిన్ పాయింట్ చదవండి. చదివి అందులో సబ్ పాయింట్స్ ఏమున్నాయని వెతుకుతూ చదవాలి. మీ మైండ్ మొత్తం అందులో పాయింట్స్ ఇంకా మిగతా సబ్ పాయింట్స్ అని వెతుకుతూ చదవండి. సో సెకండ్ రీడింగ్లో మీరు సబ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. ఒక్కోసారి ఒక్కొక్క సబ్ పాయింట్కి ఇంకొక కనెక్టింగ్ ఇంకో 2-3 పాయింట్స్ ఉంటాయి. దాన్ని మన కన్వీనియన్స్ కోసము సబ్ పాయింట్స్ అనుకుంటాం. సో ఇలా మీరు థర్డ్ రీడింగ్ వచ్చేసి ఇంకొక పాయింట్ తీసుకోండి, ఫోర్త్ రీడింగ్ ఇంకో పాయింట్ తీసుకొని దాంట్లో మెయిన్ పాయింట్స్, సబ్ పాయింట్స్, సబ్ పాయింట్స్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకొని పక్కన మీరు నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్న ఇంపార్టెంట్ టెక్నిక్ మైండ్ మ్యాపింగ్. టోనీ బూజాన్ ఇన్వెంట్ చేసిన ఈ టెక్నిక్ మనం ఒక పద్ధతి ప్రకారం ఆలోచించడానికి పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా గుర్తుంచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. మెమరీ మ్యాప్ తయారు చేసుకోవడము చాలా సింపుల్. ఇంతకుముందు మీరు తయారు చేసుకున్న నోట్స్ని మ్యాప్ కింద మనం టర్న్అప్ చేసుకుంటాం. మీ క్వశ్చన్ లేదా కాన్సెప్ట్ని పేపర్ మధ్యలో రాస్తాం ఈ విధంగా. దానికి బ్రాంచ్ అవుట్ అయినట్టుగా మెయిన్ పాయింట్స్ రాసుకుంటాం. ఒక మెయిన్ పాయింట్కి సబ్ పాయింట్స్ రాస్తాం, సబ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్కి సబ్ పాయింట్స్ రాస్తాం, సబ్ పాయింట్స్కి ఏమైనా సబ్ పాయింట్స్ ఉంటే అవి కూడా రాసుకుంటాం. ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనెక్ట్ చేసుకుంటూ రాస్తాం. మెయిన్ పాయింట్స్,
సబ్ పాయింట్స్ ఇదంతా కూడా ఒక మ్యాప్ రూపంలో మన ముందు ఉంటుంది. మీరే గమనించండి, ఒక ఎస్ఏ ఆన్సరు మీరు రివైజ్ చేయడానికి ఒక 15 నిమిషాలు టైం పడితే అదే ఆన్సర్ని మెమరీ మ్యాప్ కింద మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, ఒక్కొక్కసారి 1 నిమిషం టైంలో కూడా మీరు రివైజ్ చేయొచ్చు. ఈ నోట్ టేకింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్ ద్వారా మనం సాధించే లక్ష్యాలు ఏంటంటే మన ఆన్సర్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవడం, 100% మెమరీ, 2 ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం. ఈ టైంలో మీ పర్ఫార్మెన్స్ని, మీ రిజల్ట్స్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశము మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్. సో మీరు ఒక రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి చదవడం అలవాటు చేసుకోవాలా. ఈ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక మీరు వెళ్ళి చదవగలిగితే చదివిందంతా మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోగలుగుతారు. గుర్తుపెట్టుకున్నది మళ్ళీ పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో త్వరగా ఈ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి చదవడము ఎలా? బాడీ అండ్ మైండ్ రిలాక్స్ కావడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మెడిటేషన్ అని, మ్యూజిక్, ఆల్ఫా మ్యూజిక్, బైనారల్ బీట్స్, ఇట్లా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను ప్రాక్టీస్ చేసే ఒక సింపుల్ అండ్ ఈజీ రిలాక్సేషన్ టెక్నిక్ నేను మీకు చెప్తాను. అది గైడెడ్ రిలాక్సేషన్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ మీరు వింటే ఒక 10 నిమిషాల్లో మీరు పూర్తిగా కామ్ డౌన్ అవుతారు. దాని తర్వాత చదవడం స్టార్ట్ చేయొచ్చు. ఈ మ్యూజిక్ heartfulness.org అనే వెబ్సైట్లో మీకు లభిస్తుంది. ఆ మ్యూజిక్ మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ చదివే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. 10 నిమిషాల పూర్తిగా బాడీ అండ్ మైండ్ పూర్తిగా కామ్ డౌన్ అవుతుంది. అప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేయండి. నేను గత 8 ఏళ్ళుగా ఈ సంస్థ ద్వారా ఈ మెథడ్లో నేను మెడిటేషన్ చేస్తున్నాను. మీరు ఇంకా రేపొద్దున మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటే heartfulness.org అనే వెబ్సైట్లో మీకు వెళ్ళండి, మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. మీరు ఎగ్జామ్కి చదివేటప్పుడు లేదా ఎగ్జామ్ రాసేప్పుడు భయానికి కానీ, టెన్షన్కి కానీ, స్ట్రెస్కి కానీ లోనవుతే ఈ సంవత్సరం పాటు మీరు పడ్డ శ్రమ వృధా అవుతుంది. ఈ ఎగ్జామ్ ఫియర్ని, టెన్షన్ని పక్కన పెట్టుకొని కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి మీకు ఉపయోగపడే ఈ టెక్నికే విజువలైజేషన్. మన లైఫ్ మొత్తం జీవితంలో 95% సబ్కాన్షియస్ మైండే రన్ చేస్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఒక 5% ఉంటుంది కావచ్చు. సో మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసే టెక్నిక్ విజువలైజేషన్. ప్రతిరోజు చదివే ముందు ఒక 15 నిమిషాలు రిలాక్సేషన్ అండ్ విజువలైజేషన్కి కేటాయించండి. ఒక 10 మినిట్స్ రిలాక్సేషన్ మ్యూజిక్, దాని తర్వాత ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని మీరు విజువలైజ్ చేయండి. అంటే మీ మనసులో చూడండి మీరు ఎంత బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నారో, మీ అనుకున్న సిలబస్ అంతా కూడా మీరు పూర్తిగా మొత్తం ఫినిష్ చేశారు. ఎగ్జామినేషన్ రోజు మీరు ప్రశాంతంగా ఉన్నారు. అలా ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు నడుచుకుంటూ వెళ్ళారు, కూర్చున్నారు, మీకు ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా నీట్గా, పర్ఫెక్ట్గా, బ్రహ్మాండంగా మీరు ఆన్సర్ చేశారు అండ్ మీరు మంచి మార్కులతో సాధించారు అనేది మీ మైండ్లో, మీ మనసులో చూడండి. ఊరికే చూడడం కాదు, 100% మీరు బిలీవ్ చేయండి. మీ మొత్తము కనకనం కూడా బిలీవ్ చేయాలి. నేను 100% నేను కాన్ఫిడెంట్గా చదువుతున్నాను, పక్కగా పర్ఫెక్ట్గా నేను ఎగ్జామ్ రాశాను, మంచి మార్కులు నేను సాధించాననే బిలీఫ్తో మీరు చదవండి. మీరు అంతే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తారు, మంచి మార్కులు సాధిస్తారు. సో ఫ్రెండ్స్, నాకు ఉపయోగపడ్డ ఒక 5 టెక్నిక్స్ మీతో ఈరోజు షేర్ చేశాను. మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లైఫ్ మనకిచ్చే ఎన్నో ఎగ్జామ్స్లో మీరు రాసే ఎగ్జామ్ చాలా చిన్నది. డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్. ఆల్ ద బెస్ట్. నా ఈ యూట్యూబ్ ఛానల్లో పాజిటివ్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe.